అవుతుంది. తప్పో ఒప్పో ఇతరుతోనే చెప్పిస్తాను. నువ్వు చేస్తున్నవన్నీ అధర్మాలని ఒప్పుకో. నేను ఒప్పుకున్నంత మాత్రాన ధర్మం అధర్మం కాదు, అధర్మం ధర్మం కాదు. కాకపోతే నీకు అధర్మం అనిపించింది, ఇతరులకు ధర్మం అని ఎందుకు అనిపిస్తోంది? రోగులకు పంచపక్ష పరమాన్నాలు ఎందుకు చేతనిపిస్తాయి? ఎవరి అండ చూసుకుని ఇలా వితండవాదం చేస్తున్నావు? ధర్మము అండ. ఆ ధర్మం నిన్ను రక్షిస్తుందని అంతర్నమ్మకమా? అవును. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుందో చూస్తాను. పిడివాదాలు మాని నువ్వు చేసినవని అధర్మాలని ఒప్పుకో, లేదా నా దారుణ దావాగ్ని జ్వాలలో నిన్ను భస్మీపటలం చేస్తాను. నన్ను భస్మం చెయ్యొచ్చు, కానీ ధర్మాన్ని భస్మం చెయ్యడం ఆ ముక్కంటికి సాధ్యం కాదు. మాకే ధిక్కారమా? పూర్తిగా కాలిపోకముందే అధర్మం అని ఒప్పుకో. కోరి చావు తెచ్చుకోకు. చావు నేనుండగా రాదు, అదొచ్చినప్పుడు నేనుండను. అలాంటి చావుకి నీ భయపడను. భళా, ధర్మాన్ని నిలబెడుతున్న నీ గురించి విన్నాం. నీ ధర్మదీక్ష బలం ఎంతో ఈ సభకి, ఈ లోకానికి తెలియజేయటానికే మేము ఈ పరీక్ష పెట్టాం. మా ఈ పరీక్షలో నువ్వే నెగ్గావు. మహారాజా, ఈ మహాభక్తుని ధర్మ ప్రబోధాలకు మీ ధర్మ పాలన తోడు చేయండి. ధర్మ జ్యోతులు వెలిగించండి. ఆ జ్యోతులు ప్రతి ఇంటిలో, ప్రతి గుండెలో ప్రజ్వలిల్లేలా చేయండి. ఆ వెలుగుతో ఈ ప్రపంచాన్నే ఒక ధర్మస్థలంగా మార్చండి. ఇక మేము హిమాలయాలకు వెళ్లి నిశ్చింతగా తపస్సు చేసుకుంటాం. అఘోరా! ఋషివర్య, స్వామి, ఈ సభకు మీ పాదస్పర్శ కలిగిన క్షణం నుండి నా అంతరాళంలో ఏదో ఆందోళన. నా తపశ్శక్తికి మెచ్చి ఆ మంజునాథేశ్వరుడు నాకు దివ్యకాల జ్ఞాన పాండిత్యాన్ని అనుగ్రహించాడు. తమరి ఆపాదమస్తక మహాప్రకాశానికి నా జ్ఞానం, నా దృష్టి అంతా మందగించింది. స్వామి, సెలవీయండి. తమరెవరు? తమ నుదిటి రాత ఒక్క అక్షరం కూడా కనిపించి ఉండదు. నేనంటే ఎవరో కాదు, కనీసం నుదిటి రాత కూడా లేని ఓ బిచ్చగాణ్ణి. శుభం భూయా.